హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్మేడ్ ఫుడ్స్. ఈరోజు దొండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా గ్రేవీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్ వేడెక్కి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చి స్మెల్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కూడా అంతా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అందులో వేసుకోవాలి. దొండకాయలు అన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది దొండకాయ. ఇప్పుడు అలాగే కారం కూడా వేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా ఎక్కువ వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము. ఒక 5 minutes అలా పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి అందులో కొంచెం వాటర్ పోసుకోండి. అంతా వాటర్ పోసేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా అయిందో. చిక్కగా అయ్యేంత వరకు వంపుకోవాలి. ఇప్పుడు దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.